ఇంకను విష్ణుకింకరులు ఈ విధంగా అన్నారు: రాజా, ఏ స్థానాన్ని పండితులు అన్నిటికంటే శ్రేష్టమైనదిగా భావిస్తారో, సూర్యచంద్రులు, గ్రహాలు, నక్షత్రాలు, తారాగణాలు ఏ పదానికి ప్రదక్షిణం చేస్తుంటాయో, దేనిని మీ తండ్రి తాతలు ఇతరులు పొందలేకపోయారో, ఏది జగద్వంద్యమో, దేనిని భక్తులు కాని వారు పొందలేరో, ఆ విష్ణుపదాన్ని నీవు పొందబోతున్నావు. రావయ్యా, రా. ఇదిగో ఈ విమానరాజాన్ని నీ కోసం దేవాదిదేవుడైన శ్రీహరి పంపించాడు. దీనిని ఎక్కటానికి నీవు అర్హుడువు అని విష్ణుదూతలు చెప్పగా, ధ్రువుడు వారి మధురవాక్కులకు ఆనందించి స్నానం చేసి వచ్చి అక్కడి మునులకు నమస్కరించాడు. వారి దీవెనలు పొందాడు. విమానానికి ప్రదక్షిణం చేసి పూజించాడు. విష్ణుకింకరులైన నంద సునందలకు నమస్కరించాడు. భగవంతుని స్వరూపంలో తన దృష్టిని, మనస్సును నిలిపి విమానాన్ని ఆరోహించటానికి తేజోమయమైన రూపం ధరించాడు. అప్పుడు ధ్రువుడు ఇతరులకు ప్రవేశింపసాధ్యం కాని దేవలోకానికి పోతూ ఖిన్నురాలైన కన్నతల్లిని ఎలా విడిచిపోవటమని విచారించాడు. అప్పుడు విష్ణుభక్తులు ధ్రువునికి విమానంలో కూర్చుండి ముందు పోతున్న అతని తల్లిని చూపించారు. ధ్రువుడు పరమానందభరితుడయ్యాడు. తన ముందు విమానంలో కూర్చున్న తల్లి అయిన సునీతిని చూచి ధ్రువుడు విమానమెక్కి దేవతలు ఎడతెగకుండా పూలవానలు కురిపించుతూ ఉండగా సంతోషంతో చాలా దూరం ప్రయాణం చేసి గ్రహమండలాన్ని, 3 లోకాలను, సప్తర్షి మండలాన్ని దాటి ఆ పైన ఉన్న విష్ణుపదాన్ని చేరుకున్నాడు. ఆ విష్ణుపదం తన కాంతి చేత 3 లోకాలను వెలిగిస్తున్నది. కరుణాదూరులైన వారు దానిని పొందలేరు. శాంత స్వభావులు, సమదర్శనులు, పవిత్రులు, సర్వజీవులను సంతోషింపచేసేవారు, విష్ణు భక్తులకు బంధువులైన వారు ఆ స్థానాన్ని సులభంగా పొందగలుగుతారు. కట్టుగుంజ చుట్టూ పసుగణం తిరిగినట్లు ఆ విష్ణుపదం చుట్టూ అంతు తెలియని వేగంతో రెప్పపాటు కాలం కూడా ఆగకుండా జ్యోతిశ్చక్రం తిరుగుతూ ఉంటుంది. అలాంటి విష్ణుపదాన్ని పొంది విష్ణుభక్తుడైన ధ్రువుడు త్రిలోకాలకు శిరోమణి అయి ప్రకాశించాడు. మైత్రేయ మహర్షి విదురునితో ఈ విధంగా అన్నాడు: ధ్రువుడు ప్రశంసనీయమైన యశస్సు కలవాడు. సజ్జన సమ్మతము, ధన్యము, స్వర్గప్రదము, యశస్కరము, ఆయుష్కరము, పుణ్యప్రదము, మంగళకరము, అఘమర్షణము, సౌమనస్యము, ప్రశంసాయోగ్యము, పాపహరము, ధ్రువపద ప్రాపకము అయిన ధ్రువుని పుణ్యచరిత్ర నీకు చెప్పాను. ఈ ధ్రువోపాఖ్యాన్ని మిక్కిలి శ్రద్ధతో ఉదయ సాయంకాలలో గాని, అమావాస్య పూర్ణిమలందు గాని, ద్వాదశి రోజు గాని, ఆదివారం నాడు గాని, శ్రవణ నక్షత్రం నాడు గాని, శూన్య తిథి ఎందు గాని, సంక్రమణం జరిగే నాడు గాని, వ్యతిపాత యోగమందు గాని, సభలలో గాని చెప్పినా విన్నా క్లేశాలు నశిస్తాయి. దీనిని వినిపించిన వారికి దేవతానుగ్రహం కలుగుతుంది. గొప్ప తేజస్సుతో పాటు భగవద్భక్తి, శీలాది సద్గుణాలు కలుగుతాయి. తేజస్సును కోరుకునే వారికి తేజస్సు, ఏ కోరిక లేని నిష్కాములు తత్వ విజ్ఞానము పొంది పరమాత్మను దర్శిస్తారు. అటువంటి ఉపాఖ్యానాన్ని నీకు తెలియజేశానని మైత్రేయుడు విదురునితో చెప్పినట్లు సుఖయోగి పరీక్షిత్తుకు చెప్పాడు. ధ్రువోపాఖ్యానం సంపూర్ణం. స్వస్తి.